శాంతి. నమస్తే. మన భోజనం యొక్క ప్రభావము మనస్సు పైన చాలా ఉంటుంది, అవునా? ఎలాంటి భోజనం తిన్నామో అలాంటి మన శరీరము తయారవుతుంది, దానికంటే ముందు మన మనస్సు కూడా తయారవుతుంది. 3 రకాలైనటువంటి భోజనాల గురించి విన్నాం మనం కొన్నిసార్లు. మరి భోజనం వండే సమయంలో ఎలాంటి ఆలోచనలు ఉండాలి అనేటువంటిది ఈరోజు ముఖ్యంగా చూద్దాము. భోజనం వండే సమయంలో చాలాసార్లు చాలా కష్టంగా, అందరూ జాబ్కి వెళ్ళేటువంటి సమయం ఈ రోజుల్లో. సో పిల్లలు వెళ్ళాలి, తల్లిదండ్రులు వెళ్ళాలి. తల్లిదండ్రులకైతే ఇంకా ఎక్కువ బాధ్యతలు, ఇంట్లో పనులు చేయాలి. ఎస్పెషల్లీ అమ్మ ఎవరైతే ఉన్నారో ఇంట్లో పని చేయాలి, భర్తని సంభాలించాలి, పిల్లల్ని కూడా చూసుకోవాలి, వాళ్ళని తయారు చేయాలి, మళ్ళీ స్కూల్కి పంపించాలి, అంతకంటే ముందు భోజనం ప్రిపేర్ చేయాలి. సో ఇవన్నీ అయిపోయేప్పటికీ మనస్సు అనేటువంటిది ఎంతో టెన్షన్తో, మనస్సు ఎంతో స్ట్రెస్ఫుల్గా అయ్యి కోపము, చిరాకు వచ్చేస్తుంది. ఇదే మానసిక స్థితితో నేను వంట వండాను. మరి ఏ భోజనంలో అయితే భోజనంలో చాలా మంచి ఇంగ్రీడియంట్స్ వేశాను, మసాలాలన్నీ ఎన్నెయ్యాలో అన్నీ వేశాను, ఆయిల్ చాలా మంచిది వాడాను, లేదో అన్నీ మంచిగా వేశాను, ఉత్పత్తులన్నీ బాగున్నాయి. కానీ అది వండినంతసేపు నేను ఎవరినో తిడుతున్నాను, చిరాకు పడుతూ ఉన్నాను, అరుస్తూ ఉన్నాను, లేదు నా మీద నాకే చిరాకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితి. ఇలాంటి స్థితిలో నేను వండినప్పుడు భోజనంలో ఆ భోజనం యొక్క టేస్ట్తో పాటు ఈ ఏవైతే ఫీలింగ్స్ అనేటువంటివి, ఎమోషన్స్ అనేటువంటివి ఉన్నాయో వాటన్నిటి యొక్క ప్రభావము భోజనం పైన పడి మనం తిన్న తర్వాత కూడా మనం కూడా అలాగే రెస్పాండ్ అవ్వటం మొదలు పెడతాం. అంటే నేను టెన్షన్లో ఉండి వంట వండితే తినేటువంటి వారు కూడా టెన్షన్నే పొందుతారు. ఇది చాలా డీప్ కర్మ సీక్రెట్ అండి, చాలా గొప్ప సీక్రెట్ ఇది. ఎందుకు అనంటే నేను ఎలాంటి ఫీలింగ్స్ అనేటువంటివి పెట్టానో అలాంటి ఫీలింగ్సే తినేటువంటి వారికి కూడా అందుతూ ఉన్నాయి. అందుకనే ఇంగ్లీష్లో అంటూ ఉంటారు, ఎవరి హృదయంలో అయినా చోటు చేసుకోవాలి అని అంటే ఆ హృదయానికి వెళ్ళే దారి ఏది అంటే ఫస్ట్ పొట్ట అని అన్నారు. అంటే ఎవరి హృదయంలో అయినా కానీ వాళ్ళతో మంచి వాళ్ళుగా, లేదు వాళ్ళ క్లోజ్గా అవ్వాలి అని అంటే త్రూ ద స్టమక్, అంటే భోజనం ద్వారా వాళ్ళకి దగ్గరగా కావచ్చు. కాబట్టి ఇంట్లో ఎవరి కోసం వండుతున్నారు మీరు? మీ ఇంట్లో వాళ్ళ కోసమే కదా, మీ పిల్లల కోసమే కదా, మరి మీ హస్బెండు లేదు ఇంట్లో వాళ్ళ కోసము. సో ఈరోజు ఒక దృఢ సంకల్పాన్ని చేద్దామా? ఎలాగూ వంట చేయాలి, కానీ వంట చేసేటువంటి సమయంలో ఎలాంటి మానసిక స్థితి, ప్రవృత్తి ఉండాలి అని అంటే నేను వండుతుండేటువంటిది ఒక ఆహారం ఒకటే కాదు, ఇది అమృతము. ఈ అమృతము భోజనం చేసిన తర్వాత శరీరానికి, మనస్సుకి ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి, చాలా ఆరోగ్యంగా తయారవుతారు. నేను చాలా ప్రేమగా వండుతున్నాను, నేను చాలా శాంతియుతంగా వండుతున్నాను. నా ఇంట్లో వాళ్ళు చాలా ఇది తిన్న తర్వాత మంచి మంచి రిలేషన్షిప్స్ అనేటువంటిది తయారవుతాయి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేమందరూ కలిసిమెలిసే ఉంటాము, చాలా ఆనందంగా ఉంటాము. భోజనం తక్కువైనా కానీ పర్వాలేదు, కానీ మీ మనస్సు అనేటువంటిది చిరాకుకు లోనవ్వకుండా, స్ట్రెస్ఫుల్గా కాకుండా ప్రశాంతంగా ఈరోజు వండేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకుంటారా? మరి ఈ భోజనం వండేటువంటి విధానం ఏదైతే ఉందో సాత్విక భోజనంగా అప్పుడే పిలువబడుతుంది ఆ భోజనము. మరి ఇలాంటి భోజనము అట్లీస్ట్ ఒక సంకల్పం చేయండి, 1 నెల రోజులు ఇలాంటి పాజిటివ్ మైండ్ సెట్తో నేను భోజనాన్ని వండాలి అనేటువంటి ఒక ప్రతిజ్ఞని ఈరోజు తీసుకోండి, సరేనా? థ్యాంక్ యూ. ఓం శాంతి.